హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. నా డైలీ రొటీన్లో మార్నింగ్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూపించేస్తాను. సో మార్నింగ్ లేవగానే కొద్దిగా ఫ్రెష్ అయ్యాక ముగ్గు వేసేస్తున్నాను. ఈ మధ్య ఎందుకు నాకు ఈ మెలికలు ముగ్గులు పిచ్చి పట్టింది. నాకు బాగా నచ్చుతున్నాయి. ముందైతే చాలా కాంప్లికేటెడ్గా అనిపించేది. అందుకోసమే నేర్చుకొని కొత్త మెలికల ముగ్గులు నేర్చుకొని మరీ వేస్తున్నాను. అండ్ హాట్ వాటర్ తాగడం మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇట్స్ బీన్ ఒక 1.5 year అయిపోయింది. హాట్ వాటర్లో మార్నింగ్ అయితే హాట్ వాటర్లో హనీ వేసుకొని తాగే అలవాటు ఉండింది. మళ్ళీ స్టార్ట్ చేశాను. ఐ విష్ టు కంటిన్యూ దట్. చూద్దాం ఎంతవరకు వెళ్తుందనేసి. సో టీ తాగేసిన తర్వాత కొద్దిగా పని ఉంటే చూసేసుకొని, అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ అనమాట. దోశ వేస్తున్నాను. మా సిస్టర్కి వేసి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఈ క్లిప్ వచ్చేసి రీసెంట్గా మీషోలో ట్రైపాడ్ ఆర్డర్ పెట్టాను. అండ్ ఆ ట్రైపాడ్ హెల్ప్తోనే క్లిప్ తీశాను. ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇక్కడ నేను ఒక సీరం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్ పీల్ ఉంటుంది కదా, రెడ్ ఆనియన్ పీల్. ఆ రెడ్ ఆనియన్ పీల్ ప్లస్ లవంగాలు అంటే క్లోవ్స్, ఇవి యూస్ చేసి సీరం ప్రిపేర్ చేసుకుంటున్నాను. బేసిక్గా దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇట్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ డాండ్రఫ్. నేను కూడా ముందు నమ్మలేదు. ఒకసారి ట్రై చేసి చూద్దాం అనేసి ఐ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. నాకు రిజల్ట్స్ కనిపించాయి. అందరికీ కనిపిస్తాయని అయితే నేను చెప్పలేను. బట్ ట్రై చేయడంలో తప్పులేదు కదా. ఎలాగో ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి దెర్ విల్ బీ నో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్ ఆల్. అండ్ ఈరోజు ఆయిల్ పెట్టేసుకుందాం అనేసుకొని ఇక్కడ గార్లిక్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదేంట్రా పోపేస్తున్నట్టు గార్లిక్ వేసింది ఆయిల్లో అని అనుకోవద్దు. నేను నువ్వుల నూనెలో గార్లిక్ వేసాను. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే, కోల్డ్ ప్రెస్ నువ్వుల నూనెలో గార్లిక్ వేసాను. గార్లిక్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్. డాండ్రఫ్ తగ్గిస్తుంది అండ్ హెయిర్ థిక్గా కూడా చేస్తుంది. అండ్ ఇందాక చూపించిన సీరం ఇలా ట్రాన్స్పరెంట్గా పీల్ అనేది ట్రాన్స్పరెంట్ అవుతూ వస్తుంది అన్నమాట బాయిల్ అయ్యే కొద్దీ. అండ్ ఆయిల్ ఫిల్టర్ చేసేసుకొని మనం ఇలాగా, నేను ఇక్కడ చూపిస్తున్న బాదం ఆయిలే వాడతాను. సో ఈ ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఇంకెలాగో ఇంత చేసాము, కొద్దిగా ఫేస్ ప్యాక్ లాగా ఫేస్ మాస్క్ వేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో కాఫీ పౌడర్, టర్మరిక్ కొద్దిగా, యాక్చువల్గా కస్తూరి హల్దీ వాడాలి బట్ నా దగ్గర లేదు. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న హల్దీయే వాడాను. అందుకోసమే పించ్ ఆఫ్ హల్దీయే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఒకవేళ ఇరిటేషన్ వచ్చిన స్కిన్కి కష్టం అనేసి. అండ్ హనీ వేసేసుకున్నాను. దిస్ ఈజ్ హౌ. మిక్స్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మన దగ్గర స్టీమర్ ఉంటే ఓకే. స్టీమర్ కానీ లేకపోతే ఒక హాట్ వాటర్లో ఒక కాటన్ ఫ్యాబ్రిక్ లేదా కాటన్ చున్నీ ఇది ఏదన్నా డిప్ చేసేసుకొని వెంటనే మొహం క్లీన్ చేసుకోవాలి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఓపెనింగ్ అవర్ స్కిన్ పోర్స్ ఓపెన్ అయితే మనం పెట్టుకునే మాస్క్ ఏదైనా కానీ స్కిన్ లోపల దాకా వెళ్ళి లోపల కూడా ట్రీట్ చేస్తుంది. ఇది జస్ట్ మార్నింగ్ రొటీన్. ఐఎమ్ ట్రయింగ్ టు బీ కన్సిస్టెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్. చూద్దాం ఎక్కడి వరకు కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నాకున్న ఐడియా ఏంటంటే మనం గ్లో అప్ సిరీస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. హెయిర్ నాది చాలా పాడైపోయింది. ఐ యూస్ టు హ్యావ్ వెరీ గుడ్ హెయిర్. సెల్ఫ్ కేర్ అనేది చాలా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ అని మేనేజ్ చేసుకోలేక. ఐ వాంట్ టు రెజ్యూమ్ ఆల్ దట్ బ్యాక్. చూద్దాం ఎక్కడి దాకా కన్సిస్టెంట్గా ఉండగలుగుతాను నా లైఫ్లో నేను ప్రతి ఆస్పెక్ట్లో. బట్ ఎవ్రీథింగ్ ఐ విల్ పోస్ట్ ఇన్ వీడియోస్. ఐ విల్ మేక్ షూర్ టు డూ దట్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోకి ఇంతే. See you in another vlog. Bye guys.